విక్టరీ విత్ యాష్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా మనకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా కూడా మదర్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, మెయిన్ అకౌంట్ ఫౌండర్ ఐడి ఏదైతే మీకు ఉంటుందో వాటి ద్వారా మాత్రమే మొట్టమొదటిగా సర్వే కంప్లీట్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ విక్టరీ విత్ యాష్లో మీ స్థానాన్ని మీరు భర్తీ చేసుకోండి. తద్వారా డ్రీమ్డ్ బిజినెస్లోకి మీరు అడుగు పెట్టగలుగుతారు. అక్కడ మిగతా జరిగే విషయాలన్నింటినీ కూడా మనకు ట్రైనింగ్ ఇస్తూ మనకి సపోర్టివ్గా ఉంటూ యాష్ ముఫర్ గారు అందరూ కూడా మన ఎల్సీ మెంబర్లు, తర్వాత వీడియో కంటెంట్స్, యూట్యూబ్ కానీ ఏఐ మార్కెటింగ్ కానీ అన్నీ కూడా మనకు సపోర్టివ్గా ఉంటాయి. మనకు ఉన్నటువంటి సాధనాలు కూడా అన్ని చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తాయి మనం ముందుకు నడవడానికి, గెలవడానికి. అక్కడ మనం గెలిచాక మనకి తెలిసిపోతుందట, మనకు ఒక అకౌంట్ చాలరా బాబు, ఇంకో అకౌంట్ వద్దు అని. అది యాష్ గారే మనకి నెక్స్ట్ మళ్ళీ మనకు ఆఫర్ చెప్తారంట, మీరు ఇప్పుడు ఈ అకౌంట్తో సర్దుకుంటారా, నెక్స్ట్ మీకు ఏదైనా ఇంకో అకౌంట్ కావాల్సి ఉంటుందా అని. కాబట్టి ఒకవేళ లేదు సార్ మాకు అవసరం, మాకు చాలా సార్ మేము హ్యాపీ సఫిషియంట్ అంటే ఆ అకౌంట్ని మనం ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కేవైసీ అనేది ఇట్స్ ఏ హై అఫీషియల్ టెక్నాలజీతో మనకి తీసుకొచ్చినటువంటి కేవైసీ. కాబట్టి అది చాలా చాలా క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఒక పేరు మీదుగా ఒకటే కేవైసీ ఉంటేనే అర్హత బాగుంటుంది, ఆ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు అప్డేట్ ఇప్పుడు దాకా ఇవి మనం అనుకున్నాం. యాష్ ముఫర్ గారు కూడా చెప్పారు, సోమవారం తర్వాత మీకు కొత్త పాపప్ అయితే రావడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే సర్వే 3 అప్లికేషన్ మీకు రెడీగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఒక 10 నుంచి 11 ప్రశ్నలు కావచ్చు, 12 ప్రశ్నలు కావచ్చు మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పూరించి మీరు కంప్లీట్ చేసుకోగలిగితే మీకు ఒక ఇన్విటేషన్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో విక్టరీ విత్ యాష్ గారితో మనం కలిసి ప్రయాణం సాగించడానికి సిద్ధమవుతామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని గుర్తుంచుకొని 1-2 సార్లు ఆడియో వింటేనే అర్థమవుతుంది, ఒకసారి వింటే అర్థం కాదు. దయచేసి మీరు వినిన తర్వాత మన స్నేహితులకి, మన ఫౌండర్ మిత్రులకి ఎవరికైనా సరే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా వినగలుగుతారు, హ్యాపీగా తెలుసుకుని మనతో పాటు ప్రయాణం సాగిస్తారు. ఓకే, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి రెడ్ గారికి, జూలీ మ్యామ్ గారికి, తర్వాత ఇంకొక మంచి మెసేజ్లు మన వాడుక భాష తెలుగులో అది డిజైన్ చేసినటువంటి ఆ ఫౌండర్కి, ఆ పేరు తెలియదు కానీ ఫౌండర్కి నేను నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందనలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా మంచి అవకాశం ఇచ్చారు మా ఫౌండర్లందరికీ కూడా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. తర్వాత మీ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ చాప్టర్ విక్టరీ విత్ యాష్ గారితో మనం ముందుకు ప్రయాణం సాగించబోతున్నాం. ఈ ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్. జై యాష్ సార్, జై భారత్. విక్టరీ విత్ యాష్ సార్.